వెనుకబాటుతనానికి ముందు వరుసలో ఉన్న ఉత్తరాది ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా భోగాపురం వద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీన్ని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా నామకరణం చేశారు. రేపు ఈ ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండింగ్ కానుంది. ఆధునిక వసతులతో కూడుకున్నటువంటి అధునాతన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు ఏ విధంగా సాగుతున్నాయి ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. మొత్తం దీనికి సంబంధించినంత వరకు 2500 ఎకరాలను సేకరించారు. 7 నిర్వాసిత గ్రామాలుగా గుర్తించి పరిహారాలను చెల్లించారు. తుది దశకు చేరుకున్నటువంటి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉండిపోతుంది, రైలు ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యాలతో కూడుకున్నటువంటి నిర్మాణం జరుగుతుందనే విషయం మనం స్పష్టంగా కనిపిస్తుంది. చూస్తే కనుక ప్యాసింజర్లు వచ్చేటటువంటి టెర్మినల్ ప్లేస్లో మనం ఉన్నాం. ఈ టెర్మినల్ ప్లేస్ మాత్రం ఈరోజు చూస్తే కనుక నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి ఒక ఆధునిక నిర్మాణం అంటే విమానాశ్రయం నిర్మాణం జరుగుతుంది అనడంలో ఎటువంటి అతిశయక లేదు. ప్రతిష్టాత్మకమైన అంటే ఎయిర్పోర్ట్లు నిర్మించడంలో ఎక్స్పర్ట్ కంపెనీ ఒకటైనటువంటి జిఎంఆర్ నేతృత్వంలో చేపడుతున్నటువంటి ఈ నిర్మాణం అటు విశాఖపట్నం ఎయిర్పోర్ట్తో పాటు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నిర్మించిన ఘనతను ఆర్జించినటువంటి జిఎంఆర్ గ్రూప్ ఈరోజు మాత్రం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం మాత్రం నాణ్యత ఎక్కడా లోపం లేకుండా ఈరోజు మాత్రం ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఉత్తరాది జిల్లాలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎవరైతే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో శంకుస్థాపన చేయబడగా దీన్ని అప్పట్లో కూడాను ఈ నిర్మాణ పనులకు మాత్రం ఏవైతే నిర్వాసిత ఆటంకాలు ఉండేవి. మరోవైపు చూస్తే కనుక ఏదైతే 2014 అంటే రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడాను ఈ విమానాశ్రయ నిర్మాణానికి మాత్రం అవసరమైన నిధులన్నీ కూడాను కేటాయించింది. అనంతరం మాత్రం 2019లో ఏ నిర్మాణ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ 2500 ఎకరాల భూసేకరణలో 500 ఎకరాలు మాత్రం ప్రభుత్వం కాజేసేందుకు చేసిన ప్రయత్నాన్ని మాత్రం అడ్డుకొని 500 ఎకరాలు కూడాను విమానాశ్రయ నిర్మాణానికి మాత్రం దోహదపడే విధంగా క్లియరెన్స్ ఇచ్చింది. మళ్ళీ 2024 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఏ ఉత్తరాది ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న సదుద్దేశంతో ఆ ఉద్దేశానికి అనుగుణంగానే శరవేగంగా ఏడాది కాలంలోనే ఈ ఎయిర్పోర్ట్ మాత్రం తొలి విమానం ల్యాండింగ్కి అవసరమైనటువంటి నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి. ఒక 2 ఏళ్లలో ఈ కళ మాత్రం సాఫల్యం అవుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి మాత్రం ఈ అల్లూరి సీతారామరాజు ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంతగానో దోహదపడుతుంది. ఈ ప్రాంతం అంతా కూడాను అభివృద్ధికి నడిచే విధంగా మాత్రం చూసే ప్రయత్నం మాత్రం ప్రస్తుతం మాత్రం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అధునాతన అంటే అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయ నిర్మాణం ఎలా ఉంటుంది అన్నటువంటి ఒక నిర్మాణం మాత్రం ఇక్కడ సాగుతుంది. చూస్తే కనుక భవిష్యత్తులో ఇక్కడికి వచ్చే ఒక భూతల స్వర్గాన్ని తలపించే ఎయిర్పోర్ట్ నిర్మాణం మాత్రం సాగుతుంది అనడంలో ఎటువంటి అతిశయక లేదు. ఇదంతా కూడాను ప్యాసింజర్ లోపలికి వెళ్ళే మార్గం. ఈ మార్గం కూడాను అత్యంత సెక్యూరిటీతో కూడుకున్నటువంటి ఏవైతే నిర్మాణాలు జరుగుతాయి. లోపల చూస్తే కనుక ఎస్కలేటర్లు అవి కూడాను అధునాతనమైనటువంటి ఎస్కలేటర్లు అంటే విమానాశ్రయం అంటే ఇలా ఉంటుంది అన్నటువంటి ఒక కట్టడం మాత్రం ఇక్కడ జరుగుతుంది అనడంలో ఎటువంటి ప్రస్తుతం మాత్రం ఈ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2 ఏళ్లలోనే దీన్ని ఇంతలా నిర్మాణ పనులు చేపట్టారంటే మరో ఏడాది లోపల ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రం ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. శ్రీకాకుళం నుండి 60 కిలోమీటర్లు, అదే విజయనగరం నుండి చూస్తే కనుక 20 కిలోమీటర్లు హెడ్ క్వార్టర్లకు సంబంధించి, వైజాగ్ నుండి చూస్తే కనుక 40 కిలోమీటర్లు అంటే 100 కిలోమీటర్ రేడియస్ నుండి ఈ 3 జిల్లాలని కలుపుతూ ఒడిశాకు కూడా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉంది. ఇప్పటికే విశాఖపట్నంకి సంబంధించిన ఎయిర్పోర్ట్ కూడాను అంతర్జాతీయ ఎయిర్పోర్ట్గా తీర్చిదిద్దింది ఘనతను ఆర్జించే జిఎంఆర్ గ్రూప్ ఈరోజు మాత్రం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అంటే ప్రపంచంలోనే ఎయిర్పోర్ట్ అంటే ఇలా ఉండాలి అనే ఒక కట్టడం మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతుంది. అందులో ఎటువంటి చూస్తే కనుక ఆ రూపింగ్ కావచ్చు, అదేవిధంగా ఎస్కలేటర్ కావచ్చు, ఇవన్నీ కూడాను ఈరోజు మాత్రం భవిష్యత్తులో భోగాపురంలో నిర్మిస్తున్నటువంటి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రం ఒక భూతల స్వర్గాన్ని తలపించే నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం పనులు పూర్తి కావడానికి మాత్రం టైం పట్టినప్పుడు కూడా ట్రయల్ రన్గా రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తొలి ఫ్లైట్ ల్యాండింగ్ అవడానికి అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ ఏర్పాట్ల క్రమంలో మాత్రం
ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మాత్రం తనంటూ మార్కేసుకున్నటువంటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాత్రం పూర్తి స్థాయిలో రేయింబావులు శ్రమించి ఈరోజు మాత్రం ఎప్పటికప్పుడు ఈ నిర్మాణ పనులు మానిటరింగ్ కావచ్చు, ఆ నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలన్నటువంటి ఆయన ఆకాంక్షకు అనుగుణంగా జిఎంఆర్ గ్రూప్ మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో మాత్రం తమకంటూ ఒక మార్క్ వేసుకోవాలనేటువంటి వారి ఆశయం మాత్రం నెరవేరుతుంది. చూస్తే ఎడమవైపు చూస్తే కనుక అదంతా కూడాను పాసింజర్ వెయిటింగ్కి సంబంధించినటువంటి ఏదైతే అకామిడేషను, అదేవిధంగా ఇక్కడ 2 ఫ్లోర్లు కూడా ఉంటాయి. అంటే కింద ఫ్లోరు, అదేవిధంగా ప్లై ఫ్లోర్. చూస్తే కనుక ఈ ఫ్లోర్ల ఆధారంగానే ఈ ఎస్కలేటర్ ఇటువైపు చూస్తే కనుక ఎస్కలేటర్ ప్రయాణికులకు మాత్రం అంటే ఎయిర్పోర్ట్ టెర్మినల్ లోపలికి వెళ్ళేందుకు మాత్రం ఇది దోహదపడుతుంది. ప్రస్తుతం మాత్రం పూర్తి భద్రతా ఏర్పాట్లు, అధునాతనమైనటువంటి పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు మాత్రం శరవేగంగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ నిర్మాణ పనులకు మాత్రం అవసరమైన నిధులన్నీ కేటాయించారు. కేంద్రం కూడా పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఎక్కడ కూడా భూసేకరణకు ఆటంకం లేపడం, ఈ పరిణామాలన్నీ కూడాను అతి త్వరలోనే ఉత్తరాంధ్ర సెగలకు మాత్రం మరో మణిహారంగా ఈ భోగాపురం దగ్గర నిర్మిస్తున్నటువంటి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ నిలుస్తుంది అండోలో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రస్తుతం రేపు తొలి ఏరోప్లేన్ ల్యాండింగ్ అయినటువంటి టెర్మినల్ ప్రదేశం ఎలాగుందో వెళ్ళి చూద్దాం రండి. భోగాపురంలో నిర్మించి తలపెట్టినటువంటి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు ఏ విధంగా సాగుతున్నాయని ప్రస్తుతం చూపించాం. ప్రస్తుతం మాత్రం ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత తమ లగేజీలను పెట్టుకుని భద్రపరిచి వాటిని చెకింగ్ చేసేందుకు ఎటువంటి అధునాతన యంత్రాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మాత్రం ప్రయాణికులకు ఉన్నటువంటి భద్రత కంటే ఈరోజు లగేజీ చెకింగ్కు మాత్రం ఎయిర్పోర్ట్లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనడానికి వారు తెచ్చుకున్న లగేజ్ మాత్రం ఎయిర్పోర్ట్లో సుమారు 6 కిలోమీటర్ల మేర పర్యటించి చివరికి లగేజీ అంటే లగేజీ రూమ్కి వెళ్తుంది. అది ఏ ప్రక్రియ ఏ విధంగా సాగుతుందని చూపిస్తున్నాం. ప్రస్తుతం మాత్రం ఎయిర్పోర్ట్ లోపల మాత్రం ఎయిర్పోర్ట్కి వచ్చినట్టు ప్రయాణికులు రావడం జరిగింది. వారి లగేజీలు మాత్రం ఇక్కడ ఈ క్రాన్లో పెట్టాలి. ఇక్కడ మాత్రం క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే ఆ లగేజీలు మాత్రం ఈరోజు కార్గోలోకి వెళ్ళడం జరుగుతుంది. వీటి విషయంలో మాత్రం అధిక భద్రత తీసుకుంటున్నామని చెప్పి నిర్వాహకులు కూడా చెప్తారు. ఎందుకంటే లగేజీ వెరిఫికేషన్లో మాత్రం ఎటువంటి ఘటనలు జరగకుండా ఉండాలి, అదేవిధంగా వాటి ద్వారా ఎటువంటి అక్రమ రవాణా కూడా సాగకూడదు అన్నటువంటి ముందు జాగ్రత్త చర్యల నేపథ్యంగానే అధునాతన యంత్రాలను స్క్రీనింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. చూస్తే కనుక మొత్తం ఇక్కడ 10 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. ఈ స్కానింగ్ సెంటర్లో వచ్చినటువంటి లగేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎయిర్పోర్ట్లో లగేజీతో ఎంటర్ అయిన ప్రయాణికుడు లగేజీ బ్యాగ్ మాత్రం సుమారు 6 కిలోమీటర్ల మేర అది అన్నీ కూడా చెకింగ్ పాయింట్లు ఉంటాయి. ఇది ఫైనల్ చెకింగ్ పాయింట్. ఇక్కడి నుంచి ఇది కార్గోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ విషయంలో మాత్రం ఈ ఎయిర్పోర్ట్లో మాత్రం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లలో భాగంగానే ఈ తనిఖీలు మాత్రం నిర్వహించారు. అధునాతన యంత్రాలతో నిర్మిస్తున్నటువంటి ఈ ఎయిర్పోర్ట్లో మాత్రం తనిఖీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలి, అదేవిధంగా ప్రయాణికుడు కూడాను గమ్యం చేరేందుకు అవసరమైన చర్యలు కూడా చేపట్టే విధంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు సాగుతున్నాయి. రేపు మొదటి ఫ్లైట్ ల్యాండింగ్ అవుతున్న నేపథ్యంలో సుమారు 95% పనులు పూర్తయ్యాయి. ఈ పనులు పూర్తయిన క్రమంలో మాత్రం ప్రస్తుతం ఏదైతే వాతావరణంలో వస్తున్నటువంటి తుఫాన్లకు అనుగుణంగా సుమారు 280 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వచ్చినా కూడాను అటువంటి పరిస్థితుల్లో కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పి ఈరోజు నిర్వాహకులు చెప్తున్నారు. అటువంటి నిర్మాణాలు చేపడుతున్నటువంటి ఈ ఏదైతే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం లోపల రన్వే ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దాం రండి. ఉత్తరాంధ్ర సిగలో మరో మణిహారం వెనుకబాటుతనాన్ని పారదోలేందుకు చేసిన ప్రయత్నంలో భోగాపురం సమీపంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి జిఎంఆర్ తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి? శరవేగంగా సాగుతున్నటువంటి ఈ విమానాశ్రయంలో రేపు తొలి విమానం ల్యాండింగ్ కానుంది. దీనికి సంబంధించినంత వరకు ఎయిర్పోర్ట్ ఉందో దాని నిర్మాణంలో ఎటువంటి మెలకువలు పాటిస్తున్నారు, అంతర్జాతీయ స్థాయిలో దీని ఖ్యాతిని ఇనుమడించేందుకు చేసినటువంటి ప్రయత్నం జిఎంఆర్ గ్రూప్ ప్రతిష్టాత్మక తీసుకుంది. ఈ విషయాన్ని మనతో వివరించడానికి ప్రభాకర్ డిఎండి మనతో ఉన్నారు. చూస్తే కనుక ఎటువంటి అంటే విమానాల ఆశ్రమాల నిర్మాణంలో మాత్రం జిఎంఆర్ పెట్టింది పేరు. ఈరోజు ప్రపంచమే ఆ సంస్థ అటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఆయనకు సంబంధించినటువంటి నడియాన ప్రదేశం మల్లికార్జున తీసుకున్నట్టు
నిర్ణయంలో జిఎంఆర్ గ్రూప్ ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం ఏ విధంగా ఎంతవరకు వచ్చింది? రేపు తొలి విమానం ల్యాండ్ అవుతున్న టైంలో పూర్తి స్థాయిలో విమానం ప్రయాణికులకు రావడానికి ఈ పోర్ట్ ఎంతవరకు? ఈ ప్రయత్నం 7 డిసెంబర్ 2023లో ఫౌండేషన్ స్టోన్ వేసామండి. ఈ 2 సంవత్సరాల్లో 96% పని కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 2 నెలల్లో కూడా ఫైనల్ ఫినిషింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని, ఆ తర్వాత 3 నెలలు ఆపరేషన్ ట్రయల్స్ చేస్తాం. ఒరాట్ అంటాం. ఆపరేషన్ ట్రయల్స్ చేసుకొని జూన్ 26 కల్లా మన ఈ ఎయిర్‌పోర్ట్ కమర్షియల్ ఆపరేషన్ రెడీ చేస్తున్నాం. ఎందుకంటే మనం హానరబుల్ సీఎం గారికి కమిట్మెంట్ ఇచ్చాం. 6 మంత్స్ హెడ్ ఆఫ్ షెడ్యూల్ చేస్తామని చెప్పాం. వి స్టాండ్ ఆన్ దట్. ఇప్పుడు కూడా మేము కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తాం. అది మాకు జిఎంఆర్ గారు మేము అందరూ కలిసి కృషి చేసి చేస్తాం. అది ఈ ఎయిర్‌పోర్ట్ అంతర్జాతీయ ప్రమాణాలకు జరిగింది. ఇది ఇప్పుడు మన ఎయిర్‌పోర్ట్ కూడా ఇప్పుడు 6 మిలియన్ కెపాసిటీకి మనం బిల్డ్ చేస్తున్నాం ఇనిషియల్గాను. ఫర్దర్గా 3 ఫేజుల్లో అప్ టు 45 మిలియన్ వరకు చేయొచ్చండి. ఇప్పుడు రన్వే 3.8 కిలోమీటర్స్ ఉంది. 3 కిలోమీటర్స్ ఏమో ట్యాక్సీవే. ఇప్పుడు పీక్ అవర్లో మనకి అట్లీస్ట్ 10 to 12 ఎయిర్‌క్రాఫ్ట్స్ ల్యాండింగ్ టేక్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఫస్ట్ ఫేజ్లో దీనివల్ల మన కెపాసిటీ అంటే మనం అప్ టు యూరప్ నుంచి యూఎస్ కూడా వెళ్ళొచ్చండి. సో మన ఈ ప్రజెంట్ ఏంటంటే 5 డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్‌కి కనెక్టింగ్ బ్రిడ్జెస్ ఉంటాయి. తర్వాత ఇంటర్నేషనల్ కూడా కోడి అంటే బిగ్గర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఒకటి ఉంది. అది లేకపోతే మనం 2 కోడ్స్ కింద కనెక్ట్ చేసుకోవచ్చు. చూస్తే కనుక ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఎంత భూసేకరణ జరిగింది? ఎన్ని కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం చేపడుతున్నారు? నిర్మాణం చేపట్టి నుండి నేటి వరకు కూడాను అలుపెరగనటువంటి వర్కులు సాగుతున్నాయి. దీని వెనక పరిగెట్టించే ప్రయత్నం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మీ చేత పరుగులెట్టించే ఈరోజు తొలి ల్యాండింగ్ అంటే ఫ్లైట్ ల్యాండింగ్‌కి దోహదపడ్డారంటే? తప్పకుండా అండి. ఈ టోటల్ ల్యాండ్ 2203 ఏకర్స్ అండి టోటల్. ఇప్పుడు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ మీకు తెలియదు 4727 crores అండి మన ప్రాజెక్ట్ కాస్ట్. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే ఒక జిఎంఆర్ గారు ఉత్తరాంధ్ర తర్వాత మన మినిస్టర్ గారు యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ గారు ఆయన ప్రత్యేకంగా ప్రతి మంత్ వచ్చి ఫాలోఅప్ చేసి మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి సో ఇప్పుడు టుడే ఇంతమంది అంత ఫాస్ట్గా అయిందంటే అది ఒక ప్రధాన కారణం అండి. చాలా చక్కగా మాకు చూసి ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సపోర్ట్ చేసి ఎవ్రీ మంత్ రివ్యూ చేయడం. దానివల్ల ఏంటంటే ఒక క్యాబినెట్ లెవెల్ మినిస్టర్గా రివ్యూ చేస్తున్న ఎవ్రీ మంత్ అంటే ఆటోమేటిక్గా అందరూ కూడా ఉత్సాహపడి చేస్తారు. అది జరిగిందండి. దాని ఒక విధంగా చెప్పాలంటే ఉన్నది రికార్డ్ ఇది. ఇంత తక్కువ టైంలో ఇంత ఫాస్ట్గా చేయడం ఉన్నది ప్రాజెక్టు. యావరేజ్గా మాకు 5,000 మంది వర్కర్స్ మినిమం పనిచేస్తున్నారండి ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. లాస్ట్ 24 monthsలో కూడా డే అండ్ నైట్ వర్షాలు చాలా వచ్చినా తుఫాన్లు వచ్చినా కూడా మేనేజ్ చేసుకుని చేస్తున్నామంట. చూస్తే కనుక ప్రస్తుతం ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి ఇక్కడ? అక్కడ ప్రయాణికులు కావచ్చు ఏదైతే లగేజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు 6 కిలోమీటర్ల మేర వారు తెచ్చుకున్నటువంటి లగేజ్ చెకింగ్ రూపంలో చేసినటువంటి ఆ ప్రయత్నంలో ఏ సెక్యూరిటీ ఆటంకం లేకుండా ప్రయాణికులు గమ్యం చేరేందుకు ఈ ఎయిర్‌పోర్ట్ దోహదపడుతుందంటే? తప్పకుండా అండి. ఇప్పుడు ఈ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ ఉన్నది చూసారు మీరు. ఒకసారి చెకింగ్లో వేసిన తర్వాత మీరు చూసుకోకలేదు. అది 3 లెవెల్స్ చెకింగ్ అయిపోయి 4th లెవెల్కి వెళ్ళి అక్కడే 5th లెవెల్కి వెళ్తుంది. సో అంచేది బ్యాగేజ్ అబ్సల్యూట్లీ ఆక్సిజన్స్ అంటే ఏమీ ప్రాబ్లం తెలియదు. అంటే లోకల్ కన్వేయర్ సిస్టమ్ అంతా ఆటోమేట్ సిస్టమ్ అండి. అవ్వడి కూడా ఏం చేయలేరు. బ్యాగేజ్ పక్కన తీయాలని కూడా అవ్వదండి. అంత కంప్లీట్ బ్యాగేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ కంప్లీట్ భద్రత ఉందండి. తర్వాత ఎయిర్‌పోర్ట్ ఏంటంటే అంతర్జాతీయ ప్రమాణాలు చేసుకుని కాకుండా స్మార్ట్ ఎయిర్‌పోర్ట్ కూడా అవుతుందండి ఫస్ట్ టైం మన కంట్రీలో. సో దీనివల్ల ఏంటంటే స్మార్ట్ ఎయిర్‌పోర్ట్ సిస్టము, స్మార్ట్ వాష్రూమ్ సిస్టము, స్మార్ట్ బగ్గీ సిస్టము, స్మార్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ అన్నీ కూడా ప్లాన్ చేస్తున్నామండి. సో ఈ విధంగా చూసుకుంటే మన ఉత్తరాంధ్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్‌పోర్ట్ మేము ప్లాన్ చేస్తున్నామండి. అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నటువంటి ఏదైతే ఎయిర్‌పోర్ట్ ఉందో చూస్తే గనక అడ్మిన్‌లో మాత్రం అక్కడ ఉన్నటువంటి ఈ ప్రయాణికులకు వచ్చేటందుకు ఎల్ఈడి వాల్స్ వాడడం గానీ, అదే గ్లాసెస్ కూడా హై క్వాలిటీ. హుదూద్ వంటి తుఫాన్‌ని ఎదుర్కొన్నట్టు ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌కి అటువంటి విపత్తు కట్టుకొస్తే ఎటువంటి పరిణామాలతో కూడుకున్నటువంటి ఎటువంటి చెక్కుచెదరనటువంటి ఎక్విప్‌మెంట్ వినియోగం? తప్పకుండా అండి. ఈ హుదూద్ తుఫాను వచ్చిన తర్వాత వచ్చిన పరిణామాలన్నీ మేము చూసుకున్నాం. అందుకే ఈ ఎయిర్‌పోర్ట్ ఏంటంటే డిజైన్ చేసింది 275 km/h. జనరల్‌గా ఏంటంటే ఎన్ని ఎయిర్‌పోర్ట్‌లో 150, 160 km/hకి ఎక్కువ డిజైన్ చేయవు. ఇక్కడ 270 km బికాజ్ హుదూద్ తుఫాను వచ్చిన వెలాసిటీ చూసుకొని దాన్ని ఎక్కువ డిజైన్ చేసామండి. అందుకే మీకు ఈ ఫసాడ్ గ్లాసెస్‌కి ఏమైనా 45 mm to 48 mm థిక్‌నెస్ ఉంటాయి. అది కాకుండా ఈ వాటర్ మెయిన్ దానికి 270 mm రెయిన్ వరకు మేము మొత్తం రూఫ్ అంతా డిజైన్ చేసామండి. దాని తగ్గ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ప్లాన్ చేసాం. ఆ విధంగా చూసుకుంటే ఎయిర్‌పోర్ట్ ఈజ్ మచ్ మోర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఆల్సో మోర్ ఎందుకంటే విపరీతమైన ఎటువంటి విపత్కాల సమయం కూడా
తట్టుకునేటట్టు మేము బిల్డింగ్ చేసామండి. రేపు రాబోయే తొలి విమానం ల్యాండింగ్లో ఎవరెవరు రానున్నారు, ఎన్ని గంటలకు ఆ ల్యాండింగ్ అవ్వ? రేపు మాకు యాక్చువల్లీ ఇంపార్టెంట్ ఘట్టం ఏంటంటే అండి, ఎయిర్పోర్ట్లో రన్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత కమర్షియల్ పైలట్ వ్యాలిడేషన్ చేస్తాం. మనం ఆల్రెడీ మన వ్యాలిడేషన్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ కంప్లీట్ చేశారు. అది కాలిబ్రేషన్ అంటారు, అది కంప్లీట్ అయిపోయింది. కానీ దీని ప్రకారం ఈ లైటింగ్ సిస్టమ్ చూసుకొని కమర్షియల్ అందులో మన డైనమిక్ మన మినిస్టర్ గారు ఆయన దానిలో వచ్చి ప్రత్యేకంగా ఆయన వస్తున్నారు. మాకు చాలా సంతోషకరమైనది అది. ఆయన వచ్చి ప్రత్యేకంగా చూసి కమర్షియల్ ఆపరేషన్ ఎలా దిగుతుంది చూస్తున్నారు. అది రేపొద్దున ఫస్ట్ అదండి, అది ఇంపార్టెంట్ మైల్స్టోన్. ప్రస్తుతం ఏదైతే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ రన్వే దగ్గర మనం చూస్తే కనుక రేపు ఇక్కడ తొలి ఫ్లైట్ రన్వే మీద ల్యాండ్ కానుంది. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో మాత్రం సుమారు 4,000 కోట్ల రూపాయలు, 2,500 ఎకరాల భూసేకరణ. తొలి దశలో మాత్రం వారు నిర్మించినటువంటి ఏదైతే అడ్మిన్ బిల్డింగ్ అక్కడ 3 టెర్మినల్స్ ఉంటాయి. ప్రస్తుతాన్ని మాత్రం కమర్షియల్తో పాటు డొమెస్టిక్ ఫ్లైట్లు, జాతీయ అంతర్జాతీయ విమానాలు మాత్రం ల్యాండ్ అయ్యేందుకు అనుగుణంగా నిర్మాణం చేపట్టాం. ఆ చేపట్టిన క్రమంలో మాత్రం రికార్డు స్థాయిలో 20 నెలల్లో సుమారు 96% పనులు పూర్తి చేసినటువంటి ఘనత ఆర్జించినటువంటి ఏదైతే ఎయిర్పోర్ట్లు నిర్మించిన జిఎంఆర్ సంస్థకు మాత్రం దక్కిందండలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సుమారు 5,000 మంది వర్కర్స్ రేయింబౌళ్ళు శ్రమించి ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం మాత్రం ఏదైతే ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు సాగుతున్నప్పుడు కూడాను తొలి ప్రయత్నంగా ఈరోజు మొదటి అంటే ఫ్లైట్ ల్యాండింగ్ కాపనుంది. కాకపోతే పూర్తి స్థాయిలో ప్రయాణికులకి ఈ విమానాశ్రయం మాత్రం 2026 మార్చి నాటికి అందుతుంది. ఈ పనులు చేపట్టేందుకు మాత్రం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాత్రం నెల రివ్యూలు నిర్వహించి ఎయిర్పోర్ట్ నిర్మాణం త్వరగా చేపట్టాలని ఆయన చేసినటువంటి ప్రయత్నం ఈరోజు తమ చేత ఈ రికార్డును మాత్రం రూపొందించిందని చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం హుదూద్ వంటి తుఫాన్లు ఎదురు చూసినటువంటి ఉత్తరాంధ్ర జిల్లా మాత్రం ఈరోజు సుమారు 280 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా కూడా ఈ ఎయిర్పోర్ట్కి మాత్రం ఎటువంటి హాని పొంచి ఉండే విధంగా డిజైన్ చేశాం. మరోవైపు రెయిన్ఫాల్ 200 సుమారు రెయిన్ఫాల్ వచ్చినా కూడాను ఇక్కడ కురిసిన వర్షం కారణంగా నీరు స్టాగ్నేట్ కావడం కానీ, అదేవిధంగా ఈ పరిసర ప్రాంత గ్రామాలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అటువంటి ఒక వ్యూహాత్మకమైన నిర్మాణాన్ని మాత్రం చేపట్టాం. ఇటువంటి అధునాతనమైనటువంటి నిర్మించినటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రం ప్రపంచానికే తలమానికంగా ఉండే విధంగా నిర్మాణాలు చేపట్టడం. ఇప్పటివరకు జిఎంఆర్ చేపట్టినటువంటి ఏవైతే విమానాశ్రయంలో అంతకంటే మెరుగైనటువంటి ప్రమాణాలు పాటిస్తూ ఉత్తరాంధ్రలో మాత్రం ఈరోజు అభివృద్ధితో పాటు ఉపాధి కల్పనకు కూడా ఈ జిఎంఆర్ నిర్మించినటువంటి ఈ ఏదైతే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం మాత్రం ఎంతకన్నా దోహదపడుతుంది. ఉత్తరాంధ్ర వెనుకబాటును తొలగించేందుకు ఈ విమానాశ్రయం నిర్మాణం మాత్రం ఉత్తరాంధ్ర వాసులు హర్షం వ్యక్తం చేశారు. రేపు మాత్రం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు కొంతమంది ఎవరైతే ఈ కమర్షియల్ సంబంధించినటువంటి ఈ రన్వే ఉంటుందో దాన్ని వెరిఫై చేసినటువంటి తొలి విమానం రేపు ఇక్కడ ల్యాండ్ అవుతుంది. ఆయన రాక మాత్రం వారికి ఎంతో సంతోషం కలిగిస్తున్నాను. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మించినటువంటి ఈ ఏదైతే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు మాత్రం శరవేగంగా పూర్తయ్యేందుకు చేసిన ప్రయత్నం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. తొలి విమానం ల్యాండ్ అవడానికి మాత్రం ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అంటే నిరీక్షిస్తుంది. అటువంటి ప్రయత్నాలు సాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అందుబాటు తెచ్చేందుకు మాత్రం మరో 2 ఏళ్ల పాటు నిరీక్షించాల్సిన అవసరం ఉందని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. మరి ఈ ఉత్తరాంధ్రకి వన్ని తెచ్చినటువంటి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం భవిష్యత్తులో ఎటువంటి ఉపాధి కల్పన దోహదపడుతుంది, అభివృద్ధి ఏ విధంగా సాగుతుందనే విషయం వేచి చూడాల్సిందే. భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే నుండి వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, ఆర్టీ శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.